హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో, ఇవాళ మనం ఏంటంటే, ఏదైనా మనం బైక్ వాడతాం, కొంటాం, వాడుతూ ఉంటాం. కానీ సడెన్‌గా ఏమన్నా టూర్ వచ్చినప్పుడు, ఏమైనా ఔట్ ఆఫ్ వెళ్ళినప్పుడు వెహికల్‌ని మనం పక్కన ఉంచేస్తాం. సో, ఇన్ దిస్ కేస్ ఖచ్చితంగా కార్పొరేట్ ఉన్న ప్రతి వెహికల్ కూడా మీరు బండి వాడాలనుకుంటే, అందులో ఉన్న పెట్రోల్ మొత్తం ట్యాంక్‌లో పెట్రోల్ మొత్తం వాడేసి పక్కన ఉంచేయండి. లేదంటే పెట్రోల్ అనేది ఎక్కువ కాలం వాడకపోతే కార్పొరేటర్‌లో చాలా డర్టీగా తయారవుతుంది. సో, అలాంటప్పుడు ఏంటంటే కార్పొరేట్ అనేది లోపల పాడైపోయి తర్వాత ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందులొచ్చేవి ఉంటాయి. పికప్ అని చాలా కంప్లెయింట్‌లొస్తాయి. దాని గురించి మేము చెప్పలేము ఎగ్జాక్ట్‌గా వాట్ అనేది. సో, దానికి ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వెహికల్‌కి ఏంటంటే బండి చానా నుంచి వాడలేదు. కార్పొరేట్ అనేది కంప్లీట్‌గా గట్టిగా తయారైంది. అసలు ఎట్లా క్లీన్ చేసుకోవాలి? క్లీన్ చేసుకోవడం వల్ల మనకి యూజెస్ ఏంటి అనేది కూడా వీడియోలో చెప్తాను నేను. ఈ వీడియో అనేది దయచేసి అందరూ చూడడానికి ట్రై చేయండి. మీరు చూస్తున్న క్రియేట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ నేను తెచ్చి. మన ఛానల్ గనుక ఇప్పటికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ పైన కార్డ్స్‌లో పెట్టాను చెక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే మనం స్టెప్ ఇన్ అయిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదైతే మా ఫ్రెండ్‌ది వెహికల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350. దీనికైతే కార్పొరేటర్ అనేది క్లీన్ చేయమని ఇచ్చారు. బండైతే చాలా నుంచి వాడలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేటర్ క్లీన్ చేయాలంటే ట్యాంక్ నుంచి వచ్చిన పెట్రోల్ పైపు ఏవైతే దానికి ఎన్ని పైప్స్ అయితే కనెక్ట్ అయ్యి ఉన్నాయో అన్ని పైప్స్ కూడా డిస్కనెక్ట్ చేసి ఇంజిన్ నుంచి వచ్చిన ఫ్లాంజ్ ఎయిర్ ఫిల్టర్ నుంచి 2 ఫ్లాంజ్‌లు కూడా ఓపెన్ చేసి అక్కడ యాక్సిలరేటర్ కేబులు, పెట్రోల్ పైపు అవన్నీ కూడా డిస్కనెక్ట్ చేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. డిస్కనెక్ట్ చేసుకున్న తర్వాత కార్పొరేటర్ అనేది బయటకి తీయాలి. కొద్దిగా జాగ్రత్తగా తీయండి. ఎందుకంటే కొన్ని కొన్ని ఐటెమ్స్ అనేవి చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ విషయానికి వచ్చేసరికి అంటే ఏ వెహికల్ అయినా అంతేనండి. సో, కార్పొరేటర్ మనం కంప్లీట్‌గా బయటకి తీసేసాం. సో, స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏంటంటే పైన ఆహ్, ఆహ్, స్లైడ్ అయితే ఓపెన్ చేయడానికి 2 స్టార్ స్క్రూస్ ఓపెన్ చేయండి. అలాగే కిందన కార్బోరేటర్ కింద కప్ ఓపెన్ చేయండి. మొత్తం అంతా కూడా డిస్మాంటిల్ చేసేయాలి సింపుల్‌గా చెప్పాలంటే. మొత్తం దానికి ఎన్ని స్క్రూస్ ఉన్నాయో అన్ని స్క్రూస్ కూడా ఓపెన్ చేయండి. దీనికైతే స్టార్ స్క్రూ డ్రైవర్ అలాగే మైనస్ స్క్రూ డ్రైవర్ మాక్సిమం యూజ్ అవుతుంది. ఇలాంటి కార్పొరేటర్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా కొత్త స్టార్ స్క్రూ డ్రైవర్ ఓపెన్ చేయండి. చూడండి, ఈ పర్టిక్యులర్ కార్పొరేటర్ అనేది చాలా నుంచి వాడలేదు. పెట్రోల్ నింపడం వల్ల కార్బోరేటర్ లోపల కలర్ ఎలా తయారైంది అండ్ లంగ్స్ ఐ మీన్ నేను లంగ్స్ అని పిలుస్తూ ఉంటాననమాట. ఆ ఊపిరితిత్తు ఎట్లా ఉందో చూడండి. అది కూడా కంప్లీట్‌గా డర్టీగా తయారైపోయింది. మొత్తం అంతా కూడా స్లైడ్ కూడా మొత్తం అంతా కూడా బ్లాకిష్‌గా తయారైపోయింది. ఎందుకంటే చెప్పాను కదా! పెట్రోల్ గాని అలా ఉండిపోతే ఎక్కువ కాలం కార్బోరేటర్ అలాగే తయారవుతుంది. సో, మొత్తం అంతా కూడా ఏ పార్ట్‌కి పార్ట్ అనేది కంప్లీట్‌గా డిస్మాంటిల్ చేసుకోండి ఫస్ట్. అన్ని ఐటెమ్స్ కూడా బయటకి తీసేసుకోండి. ఫ్లూట్ పిన్, జెట్లు చూసారుగా అయితే కంప్లీట్‌గా రస్ట్‌తో ఉండిపోయింది. అంటే అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఎన్నాళ్ళు వాడకుండా వదిలేసారనేది. సో, ఆ 2 ఫ్లూట్ పిన్‌లు అలాగే జెట్లు అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఏ పార్ట్‌కి ఆ పార్ట్ తీసేయండి స్టెప్ బై స్టెప్. చూసారు కదా! ఇది కూడా కంప్లీట్‌గా రస్టీగా ఉంది. అందువల్ల వారికి బండి అనేది స్టార్ట్ అయ్యి ఆగిపోతుందంట. ఇది ట్రై చేశారు. పనవ్వలేదు. మరి చివరికి మా అందరికి వచ్చింది వల్ల. ఇది ఫ్లూట్ పిన్ అయితే కంప్లీట్‌గా స్టక్ అయిపోయింది. చూడండి మనకి ఎంత డర్టీగా ఉందో. సో, మొత్తం అంతా కూడా ఏ టు జెడ్ మొత్తం అంతా కూడా డస్ట్ లేకుండా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు చెప్తున్నాను వినండి. కార్పొరేటర్ క్లీన్ చేసుకోవచ్చా? క్లీన్ చేసుకోకూడదా? అనుకుంటే ఎప్పుడు కూడా మనకి బండి కండిషన్‌లో ఉంది. సింగిల్ కిక్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ కోల్డ్ స్టార్ట్ బాగా అవుతుంది. మైలేజ్ బాగా వస్తుందన్నప్పుడు కార్బోరేటర్ సైడ్ అసలు వెళ్ళనక్కర్లేదు. ఈవెన్ దో ప్లగ్ కూడా ముట్టుకోనక్కర్లేదనమాట. అలా స్టార్ట్ అయితే మన కండిషన్‌లో ఉంటుందండి. ఇన్ కేస్ అట్లా లేదనుకోండి, స్టార్టింగ్ అవ్వట్లేదనుకోండి, అప్పుడు కార్బోరేటర్ ఓపెన్ చేసుకోవాలి. లేదంటే కార్బోరేటర్ అసలు ముట్టుకోనక్కర్లేదు. సో, మొత్తం మన కార్బోరేటర్‌లో ఎన్ని పార్ట్స్ అయితే ఉన్నాయో అన్ని పార్ట్స్ కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్రోల్ అండ్ ఎయిర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. మీకేవి యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. బెటర్ సింపుల్‌గా త్వరగా పని తీరిపోతుంది. సో, మొత్తం అంతా కూడా నీట్‌గా అన్ని ఐటెమ్స్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని స్టెప్ బై స్టెప్ ఫస్ట్ చిన్న జెట్, పెద్ద జెట్. ఆ చిన్న జెట్, పెద్ద జెట్ ఎట్టుకున్నప్పుడు మొత్తం హోల్స్ అన్ని కూడా క్లీన్‌గా ఉన్నాయో లేదో చూసుకోండి. లేదంటే మళ్ళా బండి పికప్ ఇష్యూ వస్తుంది. సో, అన్నీ కూడా నీట్‌గా స్టెప్ బై స్టెప్ 3 కూడా బిగించుకున్న తర్వాత కింద కప్పేసేసుకొని నీట్‌గా అన్నబోని రాద్దాం అనుకుని రాయొచ్చు. లేదా రాయకపోయినా పర్వాలేదు. మొత్తం అన్నీ కూడా బిగించేసుకోండి. ఓకే. బిగించేసాం. నెక్స్ట్ మీద నుంచి థ్రాటల్ కూడా పెట్టేసుకొని థ్రాటల్ బాడీ కూడా పెట్టేసుకొని ఆ స్ప్రింగ్ ఉంటుంది. స్ప్రింగ్ పెట్టుకొని కరెక్ట్‌గా గాడి ఉంటుంది. గాడిని కరెక్ట్‌గా కట్టకపోతే సిట్టింగ్ అవ్వదనమాట. సో, స్ప్రింగ్ వేసుకొని మీద క్యాప్ అయితే పేసుకోవాలి. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే క్లాసిక్ 350 ఏ వెహికల్ అన్నా కార్బోరేటర్ ఈ విధంగా ఉంటుంది. మాక్సిమం అన్నీ ఇట్లానే ఉంటాయి. సో, చెక్ చేయండి. కార్బోరేటర్ ఎందుకు క్లీన్ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవాలి చెప్పేసాను మీకు. క్లియర్. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, క్రియేట్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.